అయిపోయింది మామ, నా పని అయిపోయింది, ఇంకా సావే నాకు. పొద్దున్నే లేసి ఎవరు మోహన్ చూసానో తెలియదులే కానీ కళ్ళ నుంచి నీళ్ళైతే గిర్రం తిరిగాయి. అసలు ఫస్ట్ బ్యాగ్ చదువుకుని విజయవాడ వెళ్ళిపోవాలనిపించింది. మంచం ఎరగొట్టేసాం మామ. నేను మా ఫ్రెండ్ అలాగ బయట తిరిగేసి వచ్చి ఇంటికి వచ్చి మంచం ఎక్కామో లేదు, మాకైతే ఒక సౌండ్ వినపడింది టమాలని. ఏంట్రా అని తిరిగి చూస్తే మంచం విరిగిపోయింది. అసలు ఏం జరిగిందో 2 నిమిషాల వరకు మాకేం అర్థం కాల. ఏంట్రా అని పరిపెత్తి చూస్తే ప్లేవుడ్ ఇరిగిపోయింది. నా చిన్నప్పుడు ఒకసారి ఇదే మంచాన్ని ఎరగొట్టా, ఇప్పుడు మా నాన్న నేలకేసి కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఎరగొట్టా, కానీ ప్లేవుడ్ మాత్రమే ఎరగొట్టా. అసలు ఈ విషయం ఇంట్లో ఎట్లా చెప్పాలని ఆలోచిస్తుంటే మావాడేమో నీ సావు నువ్వు సావరా అనేసి పక్క కిందేసుకొని పడుకున్నాడు. ఇంకెలాంటి టైంలోనే మన టాలెంట్ మొత్తం చూపించాలని చెప్పేసి ఫస్ట్ నా రూమ్ లోకి ఎవరు రాకుండా గడి అయితే పెట్టేశా. ఇంకా జరిగిందంటే మా అమ్మకైతే చెప్పేశా. ఇంకా ఇంట్లో చిన్న కొడుకు అమ్మ ఎలా సపోర్ట్ చేసిందో తెలుసుగా. ఇంకా మా నాన్న నిద్ర లేపేసి పిల్లోడు మంచం విరిగిపోయింది, పిల్లోడికి ఏమన్నా అయితే ఏంటి ఆడి పరిస్థితి అనేసి మా నాన్న రివర్స్లో వేసుకుంది. నైట్ నేను పడుకోవడానికి ఇబ్బంది పడతానని చెప్పేసి మా నాన్న అంత చేసేసరికి అయితే నాకైతే ఒకటే అనిపించింది. ప్రెజెంట్ ఇప్పుడు మన రూమ్ ని ఇలాగైతే అరేంజ్ చేశారు. ఇదంతా చేసి మా నాన్న ఒక మాట అన్నాడు, దొంగ నా కొడక, నీ వల్ల 300 బొక్క.